తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నీటి కొరతను తీర్చేందుకు యుద్ధ ప్రాతిపదిక చేపట్టిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ నేపథ్యంలో వేములపాలెంలో గల తాగునీటిని నిల్వ ఉంచే ప్రదేశాలను సందర్శించారు. అక్కడి నుండి టిడ్కో కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేసిన నీటి స్టోరేజ్ను వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేశారని, నీటి సరఫరా చేసే పైప్ లైన్ బోర్లు సైతం పాడు చేశారన్నారు. గూడూరు పురపాలకలో నీటి సమస్య లేకుండా 2 పూట్ల నీటిని అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడతామన్నారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. టిడ్కో ఇళ్లకు వేసి ఉన్న వైసీపీ రంగును వెంటనే మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పార్టీతో సంబంధం లేకుండా తెలుపు రంగు వేయాలని సూచించారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు, మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. నమస్కారం. గూడూరు పురపాలక సంఘంలో వాటర్ సప్లై అస్తవ్యస్తంగా తయారైంది. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వాటర్ సప్లై ఈరోజు చూసే అన్నీ కూడా మూసేస్తున్నారు. ఎక్కడ కూడా అన్ని బోర్లన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి. అదేమైనా మాట్లాడితే ఇరుక్కు ఉన్నాయి, లాగలేకుండా ఉన్నారు. అక్కడ చూస్తే హెడ్ వాటర్స్ చూస్తే మున్సిపల్ సంబంధించిన స్థలం కూడా ఆగిపోయేస్తున్నారు. అక్కడ బోర్లు పనిచేయలేని పరిస్థితి. అట్లాగే ప్రతి దగ్గర కూడా గతంలో మేము ఉన్నప్పుడు ఏ డెవలప్మెంట్ చేశారో చంద్రబాబు గవర్నమెంట్లో అవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఎందుకంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ఏది నడపకూడదు, అంటే జనాలకి ఇచ్చే నీళ్లు కూడా అందకూడదు జనాలకి. ఈరోజు గూడూరులో నీటి కోసం ప్రజలందరూ కూడా అనేక బాధలు పడుతున్నారు. ఉదయం అనేసి బిందె ఎత్తుకొని తిరుగుతున్నారు. ఉదాహరణ చూడండి, ఈ దమ్ముల్లో ఈ కథ ఈ విధంగా ఉంది. అందుకనే మేము ముందుగానే చెప్పాం. కమిషనర్ గారు కూడా వచ్చారు. పెద్దలు కిరణ్ గారు, మా చెంచరామయ్య గారు, శివ గారు, ఇక్కడ ఉన్న స్థానిక మా పెంచలయ్య, బట్టేబాడి కృష్ణయ్య, నాగరాజ, మస్తాన్ నాయుడు గారు, అలాగే ఇక్కడ ఉన్న మా సురేంద్ర, అందరూ కూడా ఉదయ్, రమేష్ రెడ్డి అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. ఆ ప్రజల యొక్క సమస్యలను కూడా తెలుసుకున్నాం. ఖచ్చితంగా గతంలో ఏం జరిగిందో మాకు అనవసరం, అయితే నాశనం చేశారు. వాటర్ సంబంధించిన వ్యవస్థనే పూర్తిగా నాశనం చేశారు. గతం అనేది ఆపేసి ఫ్రెష్గా ఇప్పుడు ఏం చేయాలనేది పెద్దలందరితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ఈ వాటర్ వర్క్స్ యుద్ధ ప్రాతిపదిక చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే టిడ్కో ఇళ్ళకి కూడా వచ్చాం. చెప్పిన మాట ప్రకారం టిడ్కో ఇళ్ళకి వచ్చి పడతాయని చెప్పాడు. అది కూడా దేవుళ్ళ సక్సెస్ అయితే ఖచ్చితంగా టిడ్కో ఇళ్ళకి కూడా నీళ్లు సఫిషియెంట్గా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే హెడ్ వాటర్స్ కూడా దాన్ని కూడా రన్నింగ్లో పెడతామని చెప్పారు పెద్దలందరూ కూడా. కాబట్టి రన్నింగ్ అయితే ఖచ్చితంగా నీళ్ళు వచ్చేయడం పరిస్థితి. మా ధ్యేయం ఏంటంటే గూడూరు పురపాలక సంఘంలో 2 పూట్ల నీళ్ళు ఇవ్వాలి. అది ఇప్పుడు సాధ్యం కాకపోయినా రాబోయే రోజుల్లో అది సాధ్యం చేయాల్సిన బాధ్యత మాది, అధికారులని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా గూడూరు పట్టణంలో కానివ్వండి, టిడ్కో ఇళ్ళకి కానివ్వండి 2 పూట్ల నీళ్ళు ఇచ్చే విధంగా మేము ప్రణాళికలు తయారు చేసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి కాలు పట్టుకున్న నీళ్లు సంబంధించిన విషయంలో ఫండ్స్ తీసుకొచ్చానని తెలియజేస్తున్నా. నేను చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా ఇక రోజు మా లీడర్స్ మానిటరింగ్ ఉంటుంది. ప్రతి దానిపైన లైటింగ్ పైన ఒకరు, శానిటేషన్ పైన ఒకరు, వాటర్ వర్క్స్ పైన ఒకరు, మొత్తం హోల్ ఒకరు చూసే విధంగా మేము కమిటీలు వేయబోతున్నాం. ఈ కమిటీలు కూడా ఎల్లప్పుడూ అధికారులతో సంప్రదిస్తూ అధికారుల యొక్క సూచనల మేరకు, అలాగే మా కమిటీ సూచనల మేరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆల్రెడీ చెప్పాము, ఈరోజు జనార్దన్ కాలనీకి వెళ్తే గోడ పడిపోయింది, పాములు వచ్చాయి, ఇప్పుడే పాములు కొట్టామని చెప్పి రేపటి నుంచే ఆ యొక్క పడిపోయినటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అలాగే కొత్తగా బోర్స్ వేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. కొత్తగా మోటార్స్ కొనేటువంటి కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడుతున్నాం. ఏదైనప్పటికీ కమిషనర్ గారు చెప్పేది ఒకటి, మనం ఏం చేసినా పారదర్శకంగా పేపర్కి ఇచ్చి ప్రజలకు చెప్పి చేయాలా. ప్రజలకు చెప్పకుండా ఏమి చేసే కార్యక్రమం ఉండకూడదని చెప్పి కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏది చేసినా ట్రాన్స్పరెంట్గా ప్రజలకి అన్నీ తెలియాలి. ఇదో మున్సిపాలిటీలో ఇదో ఈ వాటర్ వర్క్స్ ఇన్ని మోటార్లు పోయినాయి, దీనికి మేము టెండర్లు పిలిచాం అనేటువంటిది చేస్తున్నాం. అలాగే టెండర్ ప్రక్రియ కూడా ఎవరన్నా పాల్గొనవచ్చు. ఎందుకంటే పోయినసార్లు దోచేశారు. సింగిల్ టెండర్లు వేసి 5-6% ఎక్స్ట్రా ఉన్నా కానీ వాళ్ళకే ఇచ్చేసి లక్షలు దోచేశారు ఈ మున్సిపాలిటీలో. అన్యాయంగా రోడ్లు లేకుండా రోడ్లు వేసినట్టు ఎంబుక్ రికార్డు చేసి కొన్ని లక్షల రూపాయలు తినేశారు ఈ మున్సిపాలిటీలో. మొత్తం 5 సంవత్సరాలతో మున్సిపాలిటీని నానా భ్రష్టు పట్టించి ప్రజల్ని అనేక ఇబ్బందులు గురి చేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు కూడా ఇంక్లూడింగ్ అధికారులు.
ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తే అధికారులు తాళంతానని ఈరోజు చేశారు. వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఈరోజు గూడూరుకి నీళ్లు లేకుండా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఖచ్చితంగా దేవుడి దేవల్ల ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే, అలాగే అనేక రకాల పరిశ్రమలు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా రాబడి ఎక్కువైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని మేము నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గూడూరు ప్రజలకి నీళ్లు, శానిటేషన్, లైటింగ్ ఇస్తే చాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ మూడిట్లో కూడా అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించే సహించేదే లేదు. ఈరోజు ఒక డిఈ ఇక్కడ ఎమ్మెల్యే తిరుగుతుంటే అడ్రస్ లేకుండా ఉన్నాడు. ఆయనకి నోటీస్ పంపించండి, అవసరమైతే సస్పెండ్ చేస్తే అతను ఏం ఆటలాడుతున్నాడు. ఎన్ని కుదిరే కథ కాదు. ఎమ్మెల్యే వస్తే సచివుడు ఫాలో అవ్వాలా. వాటర్ సంబంధించిన విషయం, ప్రజలకు సంబంధించిన విషయం. ఈ విషయంలో ఆయన లార్డు కాదు, ప్రజల డబ్బుతో జీతం తీసుకుంటున్నాడు. ఆయన రాకుండా ఉంటే ఇబ్బంది పడతాడు. ఆయన దయచేసి నోటీస్ ఇవ్వండి, అవసరం సరళ చేయండి, వేరే వాళ్ళు తెచ్చుకుందాం. అట్లాగే సచివాలయం ఉన్నటువంటి స్టాఫ్ కూడా తెలియజేస్తున్నాను, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండండి. ప్రజల్ని ఎక్కడ కూడా మీ కార్యాలయ చుట్టూ తిప్పించుకోవద్దు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను సచివాలయ సిబ్బందికి, మీరెక్కడ కూడా అవినీతికి పాల్పడితే అన్యాయం అయిపోతారు. పేదోడి దగ్గర డబ్బులు తీసుకుంటే సర్వనాశనం అయిపోతారు. దాని రెండో మాట లేదు. ఈ విషయంలో మేమైతే స్ట్రిక్ట్గా ఉండదలుచుకున్నాం. గతంలో చెప్తున్నాం, గతం సంగతి మాకు అనవసరం. మేము వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొన్నటి నుంచి ఎక్కడ కూడా పురపాలక సంఘంలో కానివ్వండి, సచివాలయంలో కానివ్వండి, అవినీతి అనేది ఉండకూడదు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ మరి అవినీతి మయమైపోయింది. దాన్ని కూడా కమిషనర్ గారు ప్రక్షాళన చేయాలని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా తెలియజేస్తున్నాం, ఎవరైనా సరే డబ్బులు అడిగితే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి మా లీడర్కి చెప్పండి, లేకపోతే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి, లేదా కమిషనర్ గారికి ఫోన్ చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అవినీతి అయితే ఎక్కడకు చేయడానికి వీల్లేదు. కాబట్టి దయచేసి సచివాలయ సిబ్బంది మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏమాత్రం యామరపాటు ఉంటే మాత్రం మీ ఉద్యోగాలు ఎవరు రక్షించలేరు. మీరు దయచేసి ప్రజలకు పనిచేయండి, ప్రజలకు పనిచేసి ప్రజల మన్నను పొందండి. మా గూడూరు ప్రజలు ఇంత పేదవాళ్ళు. ఈరోజు అందరినీ కాదని గూడూరు మున్సిపాలిటీలో నాకు 14,000 మెజార్టీ ఇచ్చారు. అంటే మా పైన, తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, లోకల్గా ఉంటే మా నాయకుల పైన నమ్మకంతోనే ఈరోజు ఆ ఓట్లు పడ్డాయని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి మా నాయకుల యొక్క నమ్మకాలను కానివ్వండి, బాబు గారి మీద నమ్మకాన్ని కానివ్వండి మేము నిలబెడతాం. ఖచ్చితంగా మా గూడూరు నియోజకవర్గంలో ఎస్పెషలీ గూడూరు మున్సిపాలిటీ ఓటర్ల దేవుళ్ళ వల్ల ఈరోజు నేను ఎమ్మెల్యేనైనా. కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళు ఇబ్బంది పడుతూ నీళ్ళ కాకుండా అవసరం పడితే మా ఇంట్లో కూడా నీళ్ళు లేనట్టని నేను భావిస్తా. ఇదే కాదు, ప్రతి వారం ఒక్కో దానికి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు గతంలో ఏమేం చేశారో అన్నీ కూడా అది పక్కన పెడితే ఇప్పుడు ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తామని చెప్పి తెలియజేస్తూ దయచేసి కమిషనర్ గారిని కోఆపరేట్ చేయండి, కోఆర్డినేట్ చేయండి. మళ్ళీ ఎక్కడ కూడా మున్సిపాలిటీలో త్వరలో ఇప్పటికిప్పటికి మనం చేసే పరిస్థితి కాదు. రాబోయే రోజుల్లో అన్నింటినీ కూడా మనం ఒక వ్యవస్థలంతా ఒక గాడికి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేద ప్రజలకు ముఖ్యంగా ఆ పేదవాళ్ళకు ఉపయోగపడంగా చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈ టిట్కోయిల్లో చంద్రబాబు నాయుడు గారు పుణ్యం, సిగ్గులే రంగులేసా చూడండి, సిగ్గుందా మనుషుల వల్ల. మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మోడీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క టిట్కోయిలకి దూరం కొడతారా? అవన్నీ మార్పించాలా. ఒక 15 రోజులు, నెల రోజులు తీసుకుని టైం మొత్తం రంగులనే ఉండకూడదు. ప్రశాంతంగా వైట్ వేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. మేము కూడా మా తెలుగుదేశం పార్టీ కలర్ అయిన అవసరం లేదు, మీరు వైట్ వేసుకోండి. లేకపోతే వాళ్ళు లబ్ధిదారులు ఏమి కోరతారో వాళ్ళ ఇష్ట ప్రకారం వేయండి. కాబట్టి సిగ్గుండాలా. మేము చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు చేసినటువంటి టిట్కోయిళ్ళకి ఈరోజు ఈ రంగులు వేయడం, అలాగే టిట్కోయిల్లో కూడా అనేక భారీ అక్రమాలు జరిగి ఉన్నాయి. ఎందువల్లంటే 50,000, ₹1,00,000 మధ్యస్థాలు చేసి ఎవరికంటే వాళ్ళకి ఇల్లు చేస్తున్నారు. అసలైన లబ్ధిదారులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. మేము కూడా చెప్తున్నాం, మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మున్సిపాలిటీలో పార్టీలకు అతీతంగా టిట్కోయిళ్ళు ఇచ్చాం. ఈ తెలుగుదేశం, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా అందరికి ఇచ్చాం. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత తెలుగుదేశం కోటేసిన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ తీసేశారు. కాబట్టి అన్నీ కూడా బయట తీస్తాం. కమిషనర్ గారు ఈ విషయంలో రేపు ఈని పిలిపించండి, టిట్కో ఈని పిలిపించండి, ఖచ్చితంగా లిస్ట్ ఇవ్వమని చెప్పండి. మా దగ్గర పాత లిస్ట్ మా కింద దగ్గర ఉంది, మొత్తం ఎవరున్నారు ఏందని కూడా అవన్నీ కూడా సరిచేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. కాబట్టి దయచేసి మేము చేసే ఈ ప్రక్షాళన కార్యక్రమంలో గూడూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ తెలియజేస్తాం.